కాబట్టి దేవుడు తన వాక్కుని లోకంలోనికి రక్త మాంసములు కలిగినటువంటి ఒక శరీరంతో ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించారు. యోహాను 1:14. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి మనల్ని రక్షించడానికి, యేసు అనగా రక్షకుడు. కాబట్టి యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడు దేని నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు? పాపము నుంచి, శాపము నుంచి. ఇవన్నీ కూడా చివరికి ఎక్కడికి పోతాయంటే పాపమున్నా శాపమున్నా ఈ పాపము శాపము కలిగినటువంటి వాళ్ళ మీదకి దేవుని యొక్క మహోగ్రత వస్తుంది. ఆ మహోగ్రత నుంచి రక్షించడమే ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు రక్షణ నుంచి ఆయన యొక్క ఉగ్రత నుంచి దేవుడు ఈ భూలోకములకు ఒక ఉగ్రత దినాన్ని నిర్ణయించాడు. ఆ ఉగ్రత దినాన్న అది ఎంతో భయంకరమైనటువంటిది, భీకరమైనటువంటిది. సూర్యుడు కాంతినివ్వనటువంటిది, నల్లగా మారిపోయేటువంటిది. సూర్యుడు నల్లగా కంబళిలాగా మారిపోతాడు. చంద్రుడు రక్తవర్ణమైపోయేటువంటి దినం. ఆకాశ నక్షత్రములు భూమి మీద రానేటువంటి దినం. భూమి ఆయన సన్నిధిలో గజ 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 వణికేటువంటి సమయం ఆ దినం. కొండలు పర్వతాలు మొత్తం కూడా గతులు తప్పిపోయేటువంటిది, పగిలిపోయి స్థానభ్రంశం కలిగేటువంటి దినం. అలాంటి భయంకరమైనటువంటి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ భయంకరమైనటువంటి దినము రాక మునిపే మనము ఆ రక్షణని పొందాలి. ఆ రక్షణని మనం పొందుకుంటే ఆ భీకరమైన భయంకరమైనటువంటి దినమున మనము దాచబడతాము. ఆ దినము మన మీదకి రాదు. అయితే మరి ఎవరి మీదకి వస్తుంది ఆ దినము? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చదివలేదా? ముందు చాలా చక్కగా చదివారు. ఆయనను ఆశ్రయించే వాళ్ళకి ఆయన యొక్క హస్తము తోడుగా ఉంటుంది కానీ ఆయన హస్తము ఆయన ఉగ్రత ఎవరి మీదకి? ఆయనను విసర్జించినటువంటి వారందరి మీదకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనను విసర్జించినటువంటి వారి మీదకి ఏ భీకరమైన భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుంది. ఆయన ఉగ్రత ఆయనను విసర్జించినటువంటి వాడు. ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. కాబట్టి యేసుక్రీస్తు ఒకప్పుడు నిజమునకు దేవుళ్ళు కానటువంటి వాడు. ఒకప్పుడు బండ రాళ్ళు మనుషుల చేతులతో చేయబడినటువంటి వాటన్నిటినీ పూజలు పురస్కారాలు చేసి మీరంతా కూడా మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు జీవము కలిగిన దేవుడని విశ్వసించి ఆయన మనల్ని ఉగ్రత నుంచి రక్షిస్తాడనేటువంటిది, మన పాపముల నుంచి విమోచిస్తాడు అని, ఆయన రక్తంతో మనం కడిగి శుద్ధి చేస్తాడని, మనం నీతిమంతులుగా తీర్చబడే దేవుని రాజ్యంలో చేరతామని ఒక విశ్వాసంతో మనము ఆయన సన్నిధికి వచ్చాము. అలాంటి మనము మరలా వారిని విసర్జించడానికి, ఆయనను విసర్జించడానికి వీలు లేదు. దేవుడు ఇశ్రాయేలు
ఇశ్రాయేలు జనాంగము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. నేటి దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మీరు, ఆయన కృపలో ఈ రక్షణను పొందాలనుకున్నటువంటి మీరు మరలా వెనక్కి తిరిగి ఆయన మీద తిరుగుబాటు చేసి వెనక్కి తిరిగి పోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆయనను విసర్జించినట్లయితే దేవుని యొక్క మహోగ్రత అనేటువంటిది మీ మీదకి వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క మహోగ్రత మనిషి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఉగ్రతకు ఆయన కోపాగ్ని ఆకాశం ఏమవుతుంది? వణుకుతుంది. భూమి తన స్థానము తప్పుచున్నట్టు చేస్తానని చెప్పి సైన్యములకు యెహోవా దేవుడు. ఆయన ఉగ్రత దినమున ఆకాశం ఏమవుతుంది? వణుకుతుంది. భూమి తన స్థానము తప్పిపోతా ఉంది. మన దృష్టిలో ఆకాశం చాలా విశాలమైనది, చాలా మనకు అసలు అందనటువంటి, మన ఊహకి అందనటువంటి భూమి. ఈ భూమి మీద మనం నివాసం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఉగ్రత వచ్చిందంటే ఈ భూమి తన స్థానం తప్పిపోతే ఆకాశం ఆయన సన్నిధిలో గడగడ గడగడ వణికిపోతుంది. కృష్ణ సహోదరి సహోదరుల, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం కూడా చదవాలి. ఇర్మియా 10:10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయనకి కనుక ఉగ్రత వస్తే భూమి ఏమవుతుందట? కంపించును. జనులు ఆయన కోపమును సహించజాలరు. కాబట్టి భూమి స్థానము తప్పిపోతుంది అన్నాడు ఇందాక. ఇప్పుడు భూమి ఏమవుతుంది? గజ గజ ఆయన సన్నిధిలో వణుకుతుంది. ఆయన కోపం వస్తే భూమి వణుకుతుంది, ఆకాశం వణుకుతుంది. కానీ మనుషుడు వణుకుతున్నాడా లేదా? గమనించండి. మీరు వణుకుతున్నారా లేదా? ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాళ్ళుగా బాగా మెత్తగా నలగొట్టబడినటువంటి స్థితిలో ఉంటే వారిని ఆయన చూస్తాడు, దృష్టించి చూస్తాడు. కాబట్టి భూమి భయపడుతుంది ఆయన దృష్టిలో ఆ ఉగ్రతకి. ఆకాశం భయపడుతుంది. ఆ ఉగ్రత అనేటువంటిది ఇంకా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? అలాంటి భయంకరమైన ఉగ్రత. అవైతే భయపడుతున్నాయి ఆయన ఉగ్రతను చూసి. కానీ ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, మీరుండేటువంటి స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూపంట మీదను ఆ కోపమును ఆ ఉగ్రతను నేను కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఉగ్రత వచ్చినప్పుడు నరుల మీదకే వస్తుంది. నరుల మీదకి ఒక్కరి మీద కాదు, జంతువుల మీదకి వస్తుంది. ఈ భూమి పంట మీదకి వస్తుంది. ఇంకేం తింటావు? పంట మీదకి వస్తే పంట మొత్తం అయిపోయింది. ఆకాశం ఇతర వలె అయిపోతుంది, భూమి ఇనుమలే అయిపోతుంది, వర్షము కురియకుంటుంది, కరువు, భయంకరమైనటువంటి కరువు సంభవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మహోగ్రతకి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినాన విలాప వాక్యములు 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ నిర్ణయించబడిన మహోగ్రత దినమున అనేక మంది ఖడ్గము చేత హతము చేయబడతారు.
దినం ఆ దినాన భూరాజులందరినీ, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళందరినీ కూడా పోగు చేసి ఆ దినాన వాళ్ళకి ఖడ్గముకు ఆయన ఆజ్ఞిస్తాడు. అది మత్తుగా అయిపోవాలి. యెహోషాపాతు లోయలు అల్ముద్దీన్ అనేటువంటి ప్రదేశం కానీ మొత్తం మత్తిపోతుంది. అంటే ఖడ్గం వచ్చేసి మొత్తాన్ని ఏం చేస్తుంది? నరికేస్తుంది. ఎవరిని? ఆయనను విసర్జించిదే. ఎవరైతే ఆయన విసర్జిస్తారో, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన భూమి ఆకాశ మహాకాశమున్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నువ్వు కనుక మరచిపోయి ఆయన్ని విసర్జించావు, నీ మీదకి ఆయన యొక్క ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. క్రీస్తునందు సహోదరి సహోదర, మనము దానికోసం నిర్ణయించబడలేదు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. ఈ ఉగ్రత నుంచి తప్పించుకుందాం కదా అని బాగా డబ్బు సంపాదించుకుంటే, లేకపోతే వెండి సంపాదించుకుంటే, బంగారం సంపాదించుకుంటే అంటే మీ వెండి వీధులలో పారవేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీ బంగారం నిషిద్ధమైపోతుంది. యెహోవా ఉగ్రత దినమందు మీ వెండి కానీ మీ బంగారం కానీ మిమ్మల్ని తప్పించజాలదు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఉగ్రత దినాన్ని నువ్వు వెండి దాచుకుందామని ప్రయత్నం చేసిన, బంగారం దాచుకుందామని ప్రయత్నం చేసిన, ఆ బంగారము నిన్ను కాపాడలేదు. ఆ ఉగ్రత నుంచి నిన్ను దాచలేదు. ఆ వెండి నిన్ను దాచలేదు. నువ్వు తప్పించబడలేవు. కాబట్టి బంగారంతో ఒక మంచి విగ్రహం చేసుకుంటే ఆ విగ్రహం నిన్నెంత మాత్రం కూడా నిన్ను కాపాడలేదు. వెండితో ఒక మంచి విగ్రహం తయారు చేసుకున్న ఆ విగ్రహం నిన్నేమి కాపాడలేదు. కాబట్టి ఏది కూడా నిన్ను కాపాడలేదు ఆయన యొక్క ఉగ్రత. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరులు గ్రహించండి. యెహోవాను విసర్జించుట, యేసుక్రీస్తు ప్రభువుని విసర్జించకూడదు. నహూము లేదా జెఫన్యా 22వ అధ్యాయము 25వ వచనం. జెఫన్యా దేవుని స్తోత్రం. నహూము 1:6. యెహెజ్కేలు 22:25. ఆయన ఉగ్రతను సహించగలిగినటువంటి వాడేవాడు. ఆయనకి కోపము కనుక వస్తే ఆ కోపానికి నిలవగలిగినటువంటి వాడేవాడు. ఆయన కోపం ఎలా ఉందట? అగ్ని ముందు నిలుస్తామా? కాలి కూడిదైపో. ఆయన యొక్క కోపము అగ్ని వలె మండుతుంది. ఆయన కొండలను కొట్టగా అది బ్రద్దలైపోతాయి. చూసారా? కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి దేవుడు ఎలా చెప్పాను? ఆ దినమున సూర్యుడు తన కాంతిని కోల్పోతాడు, ప్రకాశం ఉండదు. సూర్యుడు కమ్మడవలే నలుపైపోతాడు. ఆ దినమున చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. ఆకాశ నక్షత్రాలన్నీ కూడా భూమి మీదకి రాలి పడిపోతాయి. కొండలు మైనము కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి. అంత భయంకరమైనటువంటి దినమని ఆయన ఉగ్రత వస్తుంది. ఆయన ఉగ్రత వస్తే అంత కోపము, అంత ఉగ్రత. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభు కథ నేను మీకు తెలియజేస్తున్నటువంటి, మీరు ఒక చిన్న కోడి పెట్టను పెంచుకున్నారు. ఇది నాకు అలవాట్లేని సంగతి, ఆయన ఇప్పుడు చెప్పాలి అని చెప్తున్నాను. ప్రభు గారు మీతో మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను చెప్పి చెప్తున్నాను. ఒక కోడిని తీసుకొచ్చి పెంచుకుంటున్నాను. ఏమి పెంచుకుంటారు మీరు?
కోడి గుడ్లు పెడితే కోడి పెట్టని పెంచుకుంటాం, గుడ్లు పెడితే తిందామని చెప్పి పెంచుకుంటాం. ఇప్పుడు ఆ కోడి పోయి పక్కింట్లో గుడ్లు పెడతాం. రోజు ముందేం చేస్తారు, కొంత ప్రయత్నం చేస్తారు. మరలా అది మాట అనుకుండా పోయి ఏం చేస్తుంది, పక్కింట్లో పోయి కోడి గుడ్లు పెడతాం. కొన్ని రోజులు చూస్తారు. తర్వాత ఏం చేస్తారు, దాన్ని కోసుకొని తింటారు కదా. అంటే ఆ కోడిని నువ్వు పోషించలేదు, అంటే ఆ కోడిని నువ్వేమీ చేయలేదు, పుట్టించలేదు. కాబట్టి మేతేస్తే వృద్ధి పొందుతుంది. అలాంటి కోడిని నువ్వు సృష్టించలేదు. కానీ అలాంటి కోడి నుంచి నువ్వు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గుడ్డు వస్తుందని ఎదురు చూస్తున్నావు. అలాంటి గుడ్డుని తీసుకెళ్ళి పక్కింట్లో వేసినప్పుడు నీకు కోపం వచ్చింది. కోపంతోనేనా లేకపోతే వరకనే కోసుకొని తింటారా? అంటే ఒక సాధారణంగా మనకు కనబడుతున్నటువంటి ఒక కోడి నీ మాట వినకుండా పక్కింటికి వెళ్ళి గుడ్డు పెడితే నీకు అంత కోపం వచ్చి దాన్ని కోసుకొని తింటున్నావే. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, పంచభూతాలుగా చెప్పబడిన గాలి ఆయనది, నీరు ఆయనది, అగ్ని ఆయనది, సమస్తము ఆయనది అయినప్పుడు నీవు బ్రతకాలని ఉద్దేశం మీద త్రాసు తీసుకుని కొంచెం గాలి ఎక్కువైతే బతుకుతావా? అసలు లేకపోతే బతుకుతావా? నీళ్ళు ఎక్కువైతే బతుకుతావా? తక్కువైతే బతుకుతావా? ఈ పంచభూతాలుగా చెప్పబడినది ఏది ఎక్కువైనా నువ్వు బ్రతకలేవు, ఏది లేకపోయినా నువ్వు బ్రతకలేవు. అలాంటి పరిస్థితుల్లో తూకము వేసి సమతూకముతో నా బిడ్డలు బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం మీద సమతూకం వేసి నీకు అనుగ్రహిస్తుంటే నీవు వాటిని అనుభవించి ఆయన పంపించిన సమస్తమును అనుభవించి నువ్వు వెళ్ళి ఇప్పుడు కోడి పక్కింట్లో పెట్టినట్టుగా గుడ్లు నువ్వు వేరొకరిని పూజ చేసి ఆయన తట్టుకుంటాడా? ఆయనకి కోపం రావడం న్యాయమా కాదా? కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాను విసర్జించి వేరొకరిని గనక చేరుకుంటే ఆయన యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఒక కోడిని నువ్వు పెంచలేదు, దాన్ని సృష్టించకపోయినా దాని మీద నీకు కోపం వచ్చినప్పుడు, దాన్ని పోచుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడి భూమి ఆకాశములు అందున్న సమస్తమును సృజించి పోషించుచున్న ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తమును ధారాళంగా నీకు దయచేస్తుంటే వాటన్నిటినీ అనుభవిస్తూ ఆయన ఎవరో తెలియకుండా, ఆయనకు నువ్వు లోబడకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయనను పూజించకుండా, ఆయన విడిచిపెట్టి విసర్జించి నీవు నీ మనసులో పుట్టినటువంటి నీ ఆలోచనను అనుసరించి నీవు రూపొందించుకున్న విగ్రహములు కానీ నీకు సంబంధించిన వాటిని పూజల పురస్కారాలు చేస్తే ఆయనకు కోపం వస్తే నువ్వు నిలవగలవా? యెహోవాకు కోపం వచ్చినప్పుడు ఎవడు ఆయన సన్నిధిలో నిలువగలడు? ఎవరు నిలుస్తారు? ఒక పురుగు లాంటి వాళ్ళు, అంతకన్నా హీనమైనటువంటి స్థితిలో. అలాంటి నీవు కొండలు కరిగిపోతున్నాయి, పర్వతాలు బద్దలైపోతున్నాయి, ఆకాశం గదగద వణుకుతుంది, భూమి స్థానం తప్పిపోతుంది, గడగడ వణుకుతుంది, భూమి మీద పంట లేకుండా పోతుంది, జంతువులు నశించిపోతున్నాయి. అంత భయంకరమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని నీవు విడిచిపెట్టినట్లయితే ఆ ఉగ్రత నీ మీద వచ్చే అవకాశము ఉంది. కాబట్టి క్రీస్తు చేసినందుకు ప్రియ సహోదరి సహోదరుల గ్రహించండి. జెఫన్యా 1:15 అంటే ఆయన నిర్ణయించిన ఉగ్రత దినము, ఆ దినమున ఉగ్రత దినం, శ్రమ, ఉపద్రవము, మహానాశనము కలిగేటువంటి దినం, మహానాశనం కలుగుతుంది. ఉగ్రత అయినటువంటి
భూరాజులను కనులను జాతీయ భూరాజులను కనులు సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును అన్ని జాతులు ధనవంతులు పేదవాళ్ళు దాసుడు ఘనుడు రాజులు సమస్తము కూడా ఏం చేస్తారట బండ సందులను దాముకొని సింహాసనాసీనుడైన వారి యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజారినటువంటి వాడు ఎవడన్నాడా? అప్పుడు అంటారట కొండ సందులో వెళ్ళిపోయి బండల్లోకి వెళ్ళిపోయి మీరు మా మీద పడి ఎక్కడదాకా పండుగ దండం పెట్టాం కదా, అందుకని అనుకుంటున్నారు వాళ్ళు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్లల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు. ఏ బండ నుంచి చెక్కుకున్నావో, ఏ పర్వతము బండ నుంచి నువ్వు చెక్కావో దానికి నువ్వు వచ్చి విజ్ఞాపన చేసుకున్న ప్రయోజనము లేదు. అది నిన్ను కాపాడలేదు. నువ్వు మా మీద పడి కాపాడయ్యా అంటే ఆ బండే ఆ పర్వతమే గజ 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 ఆయన సన్నిధిలో వణుకుతుంటే నీకెక్కడి నుంచి రక్షణ కలిగిస్తుంది? నేను ఎలా కాపాడుతుంది? అదే నిలవలేకపోతుంది. కాబట్టి ఆ భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాకుంటే నీవు రక్షణ ఒకటి. నీవు ఆయన విసర్జించకూడదు. ఆయన విసర్జించావో ఆ ఉగ్రత దినాన్ని నిలుస్తావు. నువ్వు ఖచ్చితంగా ఆయన విసర్జించకూడదు. ఇంకా ఉగ్రత దినం ఎవరి మీదకి వస్తుందంటే కీర్తనలో 79:6 కీర్తన 79 నిన్ను ఎరుగని నాకేమో విసర్జించుట అంటే అంతకుముందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఆయన్ని విసర్జించడం. ఇశ్రాయేలు జనాంగం కూడా ఆయన విసర్జించారు అనేక సార్లు. దాని శిక్షని వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు క్రైస్తవ జనాంగంగా ఉన్న మనము ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన విసర్జించకూడదు. ఇప్పుడు ఇంకొక గుంపు వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరా గుంపు వారు? ఆయనను ఎరుగని అన్యజనులు. ఇంకొక గుంపు నీ నామమును బట్టి ప్రార్థన చేయని ఆ రాజ్యము మీదను యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయకుండా ఉన్న రాజ్యం, అది రాజ్యము కావచ్చు, సమూహము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రార్థన చేయకుండా వారి మీద, ఆయనను ఎరుగనటువంటి వారి మీద ఆయన ఉగ్రత వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎరుగున్నామా? చెప్పలేదు. ఆయన ఎరుగున్నామా? ఆమె కాబట్టి మన మీద వస్తుందా? రాకుండా. కాబట్టి మనం ఆయన ఎరుగున్నాం. ఆ నామమును మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది అన్న. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయకపోతే వారి మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఒకటి, ఆయన విసర్జిస్తే నీ మీదకి ఉగ్రత వస్తుంది. రెండు, ఆయన్ని ఎరగనని కానీ చెప్పినట్టయితే నీ మీదకి ఉగ్రత వస్తుంది. మూడు, ఆయన నామమున యేసుక్రీస్తు ప్రభు నామములను ప్రార్థన చేయకపోతే కూడా నీ మీదకి ఉగ్రత వస్తుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము వస్తుంది. దేశమును పాడు చేయుటకు. యెహోవా దినం అంటే ఉగ్రత
దినము దేశమును పాడు చేయుటకు పాపులను కొద్దిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. కాబట్టి అవన్నీ పాపులను నశింప చేయుటకు. ఎవరిని నశింప చేయడానికి? పాపులను నశింపజేయడానికి. పాపులనగా ఎవరు? ఆజ్ఞాతిక్రమణయే మొదటి వ్యవహారం 3:4 ప్రకారంగా పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించుటయే పాపము. మీరంతా ఆజ్ఞ అతిక్రమిస్తున్నారా? అతిక్రమిస్తే పాపం చేసినట్టే. పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటే ఆ 10 ఆజ్ఞలు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలుగా చెప్పబడింది. తర్వాత కొత్త ఆజ్ఞ ఇంకోటి వచ్చింది, 3 ఆజ్ఞలు అయ్యాయి. మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వేగంతో నీవు ప్రేమించవలెను. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. మూడవది క్రొత్తది అయినటువంటిది నీ సహోదరుని ప్రేమించవలెను. మూడింటిలో కూడా ఏముంది? ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏంటి? నువ్వు ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నామని ఆయన చెప్తే నువ్వు ఆజ్ఞని అతిక్రమించినట్టయితే ఇది పాపం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమణయే పాపం. నా సంఘం వాళ్ళే గొప్ప, వేరే సంఘం వాళ్ళతో నేను మాట్లాడు. ఇది సహోదర ప్రేమ? ఇది సహోదర ప్రేమేనా? కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ పొరుగువాడు దుఃఖంతో ఉన్నాడు. అతని దుఃఖంలో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా వాడిని అట్లా వదిలిపెట్టేది ఇది ప్రేమ కాదు. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరుల పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో ఆ ప్రేమ మీలో ఉంటే మీరు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన మనము పాపము చేయజాలము. కాబట్టి మనం ఆజ్ఞ పాపం చేసేటువంటి వారుగా లేవు కనుక ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాదు. ఇంకా ఎవరైనా గనక ఈ ఆజ్ఞని అతిక్రమించేటువంటి వాడిగా ఉంటే ఆ ఉగ్రత వారి మీదకి అసలు వాళ్ళు కూడా విడిచిపెట్టబడరు. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరులు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఎవరి మీద వస్తుందట? ఆయనకి లోబడకుండా ఎన్నిసార్లు ఆయన నీతో మాట్లాడాలని ప్రయత్నం చేసింది. ఆయన అనేక మార్లు సేవకుల ద్వారా నీతో మాట్లాడిన, ఎన్నోసార్లు దైవగ్రంథమైన దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడిన, ఎన్నో మార్లు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిక చేసిన, నీవు లోబడకపోయినట్లయితే, నువ్వు లోబడిపోవడానికి కారణం ఒకటి ఏంటంటే దుర్నీతిని ప్రేమించడం. నీతి కానటువంటిది దుర్నీతి. ఏది నీతో ఏది దుర్నీతో మన మనసాక్షికి తెలుసు. కాబట్టి దుర్నీతి ఎందు ఆసక్తి కలిగి దానికోసం వెంపర్లాడుతూ, దానికోసం ప్రాకులాడుతూ ఎప్పుడైతే దుర్నీతిని నువ్వు ప్రేమించావో ఆటోమేటిక్గా నువ్వు దానికి లోపడతావు, కానీ దేవునికి లోపడే ప్రశ్నే లేదు. కాబట్టి నువ్వు దేవునికి లోపడకపోయినట్లయితే ఆ దుర్నీతిని నువ్వు
దాని కొరకు కనుక పరిగెత్తినట్టయితే నీ మీదికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి మనమైతే ఆ దుర్నీతిని ఆశ్రయించకుండా, దుర్నీతిని వెంబడించకుండా మనము ఆయనకి లోబడేటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఆయనకి లోబడాలి. మనల్ని మనం కంప్లీట్గా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఆయన నామము పెట్టబడిన ఆయన ప్రజలు అని చెప్పి, నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని యెహోవా సన్నిధిలో కనుక ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆయన ఆలకించును. కాబట్టి లోబడే స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోబడాలి. ఆయనకు విధేయత చూపించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆ కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభువుకి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలుచు. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తుకి ఏమి చూపించాలి? విధేయత. ఆయన విధేయుడవాడు. ఆయన విధేయుడు. ఆయన ఏది నాకు కనబడితే కదా, ఆయన నాకు అనిపితే కదా నేను విధేయుడే కాదు. వాక్యముని యందు మీకు మీ హృదయములో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇప్పుడు ప్రకటింపబడుతున్న వాక్యానికి నువ్వేం చేయాలి? ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నువ్వు విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించకపోతే నీ మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. గమనించండి, దేవుడు ఎందుకు నియమించుకున్నాడు మిమ్మల్ని? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పము. కాబట్టి దాని కోసమే మిమ్మల్ని ఆయన నియమించుకున్నాడు. ఉగ్రత పాలటకు ఆయన మిమ్మల్ని నియమించుకున్న లేదు. ఉగ్రత పాలన దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకోసమే మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు కలువరి సిగ్గు మీద వేలాడి ఆయన కొరడాలతో దెబ్బలు తిని రక్తసిక్తమైపోయింది. శరీరమంతా చాళ్ళుగా దున్నబడింది. ఎక్కడ చూసినా రక్తం రక్తం రక్తం. నువ్వు చేతులతో చేసిన పాపము నిమిత్తమై ఆయన చేతులలో మేకులు గుచ్చబడింది. నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపము నిమిత్తమై ఆయన కాళ్ళల్లో మేకులు గుచ్చబడిని. నువ్వు హృదయంతో ఆలోచించిన పాపమును బట్టి ఆయన హృదయంలో బల్లెపు పోటీకి బల్లెపు కొన చొరబడింది. నీ మస్తిష్కంతో కలతో ఆలోచించిన విధానాన్ని బట్టి ఆయన తల మీద శిరస్సు మీద ఏమైంది? ముళ్ళతో వలిన కిరీటము మొత్తబడింది. నువ్వు ఆలోచించిన నీ శిరస్సుతో ఆలోచించిన దానికి ఆయన శిరస్సు ముళ్ళతో కూర్చోబడి అక్కడి నుంచి రక్తము స్రవించింది. కాబట్టి ఆ రక్తం నీ శిరస్సులో ఉన్నట్టు ఆలోచించాలి. నువ్వు చేతులతో చేసిన పాపము నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కూర్చోబడి రక్తం కారుతుంది. ఆ రక్తం నువ్వు చేతులతో చేసిన పాపం నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపం నిమిత్తమై ఆయన కాళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం నువ్వు పరిగెత్తి చేసిన పాపం కడగడానికి నువ్వు శరీరంతో చేసిన పాపం నిమిత్తమై ఆయన శరీరం చాలుగా ఉండబడింది. అక్కడి నుంచి రక్తం స్రవిస్తూ రక్త రుధిర ధారలు
రక్తమే నేను శుద్ధి చేస్తుంది. కేవలము దేవుని యొక్క మహోగ్రత నీ మీదికి రాకుండా ఉండాలి అంటే నీ పాపములు కడగబడాలి. నీ పాపములు కడగబడాలి అంటే యేసు రక్తంతో నీవు కడుగబడాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రక్తమును చిందించాడు. ఆ రక్తం ద్వారా ఇప్పుడు నిన్ను కడుగుతున్నాడు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నువ్వు ఆ మహోగ్రత నుంచి నీవు కాపాడబడుతూ ఉన్నావు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి నీవు తప్పించబడుతున్నావు. ఆయన చనిపోయి సమాధి చేయబట్టి లేచి ఉన్నాడు కనుక, ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక, ఆయన నామమును విశ్వసించినప్పుడు ఈ ఉగ్రత నుంచి నేను తప్పింపబడుతున్నామని దైవగ్రంథం రోగులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవని చెప్పింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేని నుంచి రక్షణ పొందుతున్నారు? ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ భయంకరమైన ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నారు. ఎలా రక్షింపబడుతున్నారంటే ఆ రక్తమే మీ పాపములను కడుగుతుంది. ఉగ్రతకు కారణం ఏంటి? పాపం. కాబట్టి ఆ పాపం అనేటువంటి యేసు రక్తంతో కడగబడింది కనుక మీరు ఉగ్రత నుంచి తప్పించబడుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరులారా, అందుకని జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. జెఫన్యా 2:2 కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, యెహోవా మహోగ్రత లేకపోతే కోపము మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఆమేన్, హల్లెలూయా. ఉగ్రత దినము రాకమునిపే మీరు కూడి రండి. ఎక్కడికి రండి? ఆయనను వెదకుడి. తర్వాత కూడి రండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. కాబట్టి మీరు కూడి రండి, యెహోవాను వెదకుడి. కూడి రావాలి. ఎక్కడ రావాలంటే యెహోవా దొరికేటువంటి స్థలానికి. ఆయన ఎక్కడ దొరుకుతాడు మీకు? దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఈ వాక్యమే మనకు ప్రభువైన యేసు. ఆయన్ని మీరు వెతకటానికి ఎక్కడ దొరుకుతాడు? బయట ఎక్కడ దొరుకుతాడా? కొండల్లో దొరుకుతాడా? గుట్టల్లో దొరుకుతాడా? ఎక్కడ మీకు పండల సందులో దాక్కుంటే దొరుకుతాడా? కాబట్టి ఆయన మందిరములోనే దొరుకుతాడు. కాబట్టి ఆయన మందిరము, రాళ్లతో కట్టబడినటువంటి ఈ మందిరంలో దేవుని యొక్క వాక్యము మీకు దొరుకుతుంది. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా హృదయంలో భద్రత చేసుకొని మననము చేసుకొని ఆ వాక్యాన్ని అనుసరించి మీరు జీవించినట్లయితే మీరు బ్రతుకుతారు. ఆ ఉగ్రత దినాన మీరు దాచబడతారు. ఆ ఉగ్రత మీ మీదికి రాదు. కాబట్టి క్రీస్తువులకే సహోదరి సహోదరులారా, ఉగ్రత పాలనకు దేవుడు మనల్ని నియమించుకోలేదు. ఆయన కృప కలిగిన దేవుడు, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమా స్వరూపి అయినటువంటి దేవుడు. ఎప్పటికైనా మీలో ఇంకా పాప భూయిష్టమైన జీవితం చేస్తున్నాను అనుకుంటే ఆయన సన్నిధికి కూడి రండి, ఆయనను వెదకుడి. ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి మిమ్మల్ని శుద్ధీకరించును, నీతిమంతులుగా చేయును. కాబట్టి పాపం నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేశాడు కనుక దేవుని ఉగ్రత మీదికి రాదు. మొట్టమొదటి మీరు ఆయన్ని విసర్జించకూడదు. రెండవది
అన్ని జనులుగా ఆయన ఎరగనటువంటి జనాంగంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అవిధేయత మీలో ఉండకూడదు. అవిధేయత మీలో ఉండకూడదు. దుర్నీతి యందు ఆసక్తి కలిగి ఉండకూడదు. పాపము చేసేటువంటి స్థితిలో నీవు ఉండకూడదు. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు లోబడి ఆయన విశ్వాసం ఉంచింది. ఆయన పరిశుద్ధాత్మను ప్రభుత్వంది, నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినం, ఆ దినం ఎలా ఉందని చెప్పాను. సూర్యుడు కమలవలే నిలబడిపోతాడు, చంద్రుడు కంప్లీట్గా రక్తవర్ణమైపోతాడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, కొండలు గతులు తప్పిపోతాయి, పర్వతములు గజ గజ వణుకుతాయి, భూమి కంపిస్తుంది, ఆకాశము కంపిస్తుంది, వర్షము కురువదు, తెగులు, క్షామము, ఇంకా భయంకరమైన జంతువులు, పొలము నాశనము, ఇవన్నీ భయంకరమైనవి. ఖడ్గము మధ్యలిపోతుంది, ఒక భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఆ దినాన సమూల నాశనం అనేది నిర్ణయించబడుతుంది. అలాంటి దినాన అయ్యో గొర్రెల యొక్క బహుగ్రత దినం వచ్చింది, నన్ను కాపాడమని చెప్పి బండల సందులోకి పోయిన దాటుకొని ఆ బండలను నిలబడి రక్షించమంటే నీకు అవకాశం దొరకదు. పర్వతాలు మా మీదకి వచ్చి మమ్మల్ని రక్షించమంటే నీకు అవకాశం దొరకదు. అందుకని ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. 2 కొరింథీయులకు అనుకూల సమయమందు నీ మొరను ఆలకించింది. రక్షణ దినమందు ఉగ్రత దినం ఉంటుంటే రక్షణ దినం ఉంటుంది. కాబట్టి ఈ రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని అని చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ దినాన్ని నిర్ణయించండి, ఇదే రక్షణ దినము. ఇంకొక దినం నీకు ఉందో లేదో నీకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోతాం మనిషి. నిన్న చూసినటువంటి మనిషి ఈరోజు కనబడదు. ధనవంతుడు కూడా అనుకున్నాడు, విస్తారముగా పంటమని కొట్లు వేశాడు, మళ్ళా కొట్లు కట్టుకున్నాడు, దాన్ని నింపుకున్నాడు. నింపుకొని ప్రాణముతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తరతరాలకి సరిపోయినటువంటి ఆశలు సంపాదించడానికి హ్యాపీగా జీవించుకున్నాడు. కానీ ఆ రాత్రియే వాని ప్రాణమును అడుగుచున్నారు. సంపాదించినంత మనిదవు. బంగారం కోసం పరిగెత్తావు, వెండి కోసం పరిగెత్తావు, ధనం కోసం పరిగెత్తావు. సంపాదించినంత ఏమో. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవం ఏడ్చి దుఃఖపడని చెప్తున్నాను. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినాన్ని కూడా ఆలకించడానికి ఆయన అంగీకరిస్తున్నారు. మరి అందునిమిత్తమే ఈ వాక్యం మీకు ఇవ్వబడింది. మీ హృదయాలు కలిపబడినట్టయితే అవగతం నుంచి రక్షణ పడాలి. దానికోసం ఈ దినాన్ని ప్రభువు నన్ను ఇక్కడ పంపించారు. దేవుడికి స్తోత్రం కలుగుగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. నేను స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం మహోన్నతుడ, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ దినం ప్రభువా నీ దీనదాసుని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. జీవనవేతం తీసుకొచ్చాక నాకు కూడా తెలియదు. కానీ నీవు ఇచ్చిన వర్తమానాన్ని నీ ప్రజలకు నేను అందించాను. వారు నీ వారైనందున నీ వాక్యమును హృదయంలో భద్రం చేసుకుని దాన్ని అనుసరించి జీవించాలన్న సహాయం చేయాలి. దుష్టుడు వారిలో ఎత్తబడిన ఇద్దరు ఆ వాక్యం ఎత్తుకుపోయిన వారు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వారు, ఈ సిద్ధాంతం ద్వారా వింటున్నటువంటి వారు ఎవరు ఆ ఉగ్రత పారుగా ప్రభు కాపాడు. అయా, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలనే ఉద్దేశం. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టపడలేదు. ప్రతి బిడ్డను రక్షించాలి. నీవు రక్షణలో తీసుకోవాలి.
రక్షించి నీ కృప అనుగ్రహించు. సంఘంలో ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకో, మమ్మను జ్ఞాపకం చేసుకో. నేను నిష్ప్రయోజకుడైనటువంటి వారసుగాను, నా యొక్క ఏమీ లేదు. మీరే సమస్త కీర్తి ఘనత మహిమ ప్రభావం కలుగులు నీ స్వరక్తం ఇచ్చి వేడుకొనుకున్న ప్రజలు మీరందరూ నీ సొత్తు. ప్రభువా కాపాడు, రక్షించు. ఆ సమయం కాల్చుంది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన శ్రేష్ఠమైన ప్రశస్తమైన పవిత్రమైన దివ్యమైన నామం ద్వారా వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి.